మన దేహంలో పంచ ప్రాణాలు అంటే ఏమిటి, అవి ఎక్కడ ఉంటాయి? ప్రాణాపాన వ్యానోదాన సమానామే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజావి పాప్మా భూయాసం అని వేద ప్రమాణం. ఆహారాన్ని స్వీకరించే సమయంలో కంచములో నెయ్యి, ఆహార పదార్థాలు, మళ్ళీ నెయ్యి. నెయ్యి అతిగా తినడం కాదు, ఇక్కడ నెయ్యిని ఔషధం వల్ల స్వీకరించడం. ఈ ఔషధయుక్తమైన ఆ నేతిని పదార్థం పైన వేయడంలో పదార్థాన్ని వంట చేసే సమయంలో, పచనం చేసే సమయంలో ఉండేటటువంటి సమస్త దోషాలు తొలగిపోతాయి. ఆ ఆహారం మనకు మనోబలాన్ని, ప్రత్యక్షంగా భౌతికంగా శారీరక బలాన్ని పెంచేదిగా మారుతుంది. అలా నేతితో తడిపిన ఆ అన్నాన్ని ధేనుముద్రతో బొటనవేలు, మధ్యవేలు, ఉంగరం వేలు ఈ మూడింటితో ఇలా పట్టుకున్నప్పుడు ఇది ధేనుముద్ర అవుతుంది. శుక్రుడు, శని, రవి జ్యోతిషపరంగా కారకులవుతున్నారు. ఈ ముగ్గురి కారణంగానే ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అనేవి మూడు మనకు లభిస్తాయి. ఈ మూడింటితో అలా కొన్ని మెతుకులను పెట్టుకొని ప్రాణాయ స్వాహ అని నోట వేసుకోవాలి. పంచప్రాణములు ప్రాణాపాన వ్యాన ఉదాన సమానములు అనే 5 కాగా, ఇవి కాకుండా మనలో నాగ, కూర్మ, క్రికర, దేవదత్త, ధనంజయ అనే 5 వాయువులు ఈ దేహానికి సంబంధించిన పెరిగిన శక్తిని త్రుంచేవిగా మారుతాయి. ఇవి ప్రాణ ఉద్దీపనములు కాగా, ఈ 5 నాగ, కూర్మ, క్రికర, దేవదత్త, ధనంజయ ప్రాణాన్ని, ప్రాణశక్తిని తగ్గించేవిగా ఉన్నాయి. ఈ రెండింటి మధ్యన ఒక మంచి అవగాహన ఏర్పరిచేటటువంటి ఇంధనమే నెయ్యి. పూర్వకాలంలో శాస్త్ర ప్రమాణాన్ని, ధర్మ మార్గాన్ని అనుసరించి మనలో బుద్ధి పెరగాలి, నెయ్యిని స్వీకరించాలి, ఆరోగ్యం పెరగాలి, పాలు స్వీకరించాలి అనేటటువంటి వారు. ఘృతేన వర్ధతే విద్య, క్షీరేణ ఆయుష్యవర్ధనం అని ప్రమాణం. ఘృతం నెయ్యి, ఘృతేన వర్ధతే. పంచప్రాణాలు అనేసరికి ఇంద్రియాలలో ఈ ప్రాణశక్తిని మనం గమనించవచ్చు. వృద్ధాప్యం వచ్చేసరికి క్రమేణా ముందుగా బలహీనపడేవి కాళ్ళు, నడక మారుతుంది, నిలబడడం కష్టమవుతుంది, కూర్చోవడం మొదలవుతుంది. తదుపరి చైతన్యం పోగొట్టుకునేవి కళ్ళు, చూపు మారుతుంది, మందగిస్తుంది. తదుపరి శక్తిని కోల్పోయేవి చెవులు, పంచేంద్రియాలలో ఆ తదుపరి నాలుక, ఆ తదుపరి జ్ఞాపక శక్తి, బుద్ధి, చివరలో చర్మము, స్పర్శ జ్ఞానం కోల్పోవడంతో శరీరంలో నుంచి ప్రాణం నిష్క్రమిస్తుంది. నవస్థానాలలో నుంచి ఈ శరీరంలో ఉండే ప్రాణశక్తి బయటికి వెళ్ళిపోయే మార్గములే వాయువులు, 10 విధ వాయువులు. ప్రాణాపాన వ్యానోదాన సమానములు, నాగ, కూర్మ, క్రకర, అలాగే దేవత, ధనంజయాదులు 10 విధ వాయువులతో ఈ దేహం నిర్మితమవుతుంది. పంచప్రాణములు వీటిలో ఉంటాయి అంటుంది శాస్త్రం. అయితే లోకంలో అనేకులు తమ పంచప్రాణాలను ఆస్తిపైన పెట్టుకుంటారు, పిల్లలపైన పెట్టుకుంటారు, ఇంటిపైన పెట్టుకుంటారు. సంపాదించినటువంటి ప్రతి అంశం పైన మమకారం పెంచుకొని చప్పట్ల ప్రేమతో, దండల శాలువాల మీద మమకారంతో, కీర్తి ప్రతిష్టల మీద అభిమానంతో ఇదే లోకం అంటూ పంచప్రాణాలు వాటిపైన పెట్టుకుని జీవిస్తూ ఉంటారు. ఏమాత్రం విఘాతం ఏర్పడినా విలవిలలాడిపోతారు. కనుక పంచప్రాణాలు ఎక్కడా అనేది తెలుసుకుంటే బుద్ధి అంతర్ముఖీనం చెందుతుంది, ఆత్మ చైతన్యం కలుగుతుంది. ఇది సమాధానం.